కామన్గా పవన్ కళ్యాణ్ గారు తెలివితేటలుగా ఆయన వెళ్ళారండి. 2 సార్లు ఎక్కువగా ఊహించి తను ఒకసారి ఇండివిజువల్ గా, ఒకసారి కూటమిలోకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేశారు, ఒకసారి ఇండివిజువల్ గా వెళ్ళారు. తన శక్తికి మించి వెళ్ళారు కాబట్టి తెలుసుకొని రెండోసారి నేను ఇండివిజువల్ గా వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో నేను గెలలేను కాదు కదా, నేను ఓడిపోతూ మరొక అవతల అపోజిషన్ వైసీపీ పార్టీనే మళ్ళీ గెలిపించినట్టు అవుదనే ముందు చూపుతోనే అతను వెళ్తూ చేసుకుంటూ చాలా తెలివితేటలుగా కూటమితో ఉంటూ ఆయన గెలిచారండి. ఇప్పుడునే స్థితిలో అంతటి గొప్ప పార్టీ అనుకుని వైసీపీ కూడా 151 సీట్లు గెలిచిన వైసీపీ కూడా 11 సీట్లకు పడిపోయిందంటే ప్రజలు చాలా డీప్గా చాలా తెలివితేటలుగా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఏ ఒక్కరు హీరోలు కాదు, ఏ ఒక్కరు జీరోలు కాదు. మీరు తీసుకునే ప్రతి సిచ్యువేషను, ప్రతి నిర్ణయం కూడా ఓటింగ్ అప్పుడు ఇదవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ మాట పవన్ కళ్యాణ్ గురించి జగన్ గారు వాడక్కర్లేదనేది నా అభిప్రాయం అండి. ఓకే, అలాగే గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? అంటే ఇక్కడ తప్పులు ఎంతదానికంటే యాక్చువల్గా ఓడిపోవడం అనేది చాలా ఒక పార్టీ ఓడిపోయిందంటే అంత అద్భుతంగా గెలిచిన పార్టీ అంత ఘోరంగా ఓడిపోయిందంటే కర్ణుడి సావులాగా చాలా కారణాలు ఉంటాయండి. అంత కర్ణుడికి చాలా ఎక్కువ శక్తి ఉండొచ్చాయి. కానీ ఆయన పొరపాట్లు ఆయనకు తినేసినట్టు జగన్ గారిది మ్యాక్సిమం ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రవర్తన పొరపాట్లు అని మనం అనలేమేమో, కానీ మాకంటే మా స్థాయి అంత కాదు. కాకపోయినా ఒక విలేజ్లో మేము తెలుసుకున్నది ఏంటంటే కార్యకర్తలకి జగన్ గారికి గ్యాప్ ఎక్కువ ఉంటూ ఏ ఒక్కరిని గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము చెప్పగలమండి, మినిస్టర్ల స్థాయిలో కూడా కలడానికి వీలయ్యేది కాదు. అలాగే తీసుకునే నిర్ణయాలను కూడా ఏకపక్షంగా ఉంటూ మ్యాక్సిమం ఒక చిన్న జాబ్ చేసే వ్యక్తులే రోజుకి కనీసం 12 అవర్స్ 8 అవర్స్ దాటి కష్టపడతారండి. అటువంటిది ఆయన టైమింగ్స్ స్పెండ్ చేయకపోవడం, గెలిచిన తర్వాత అంటే నేను అనకూడదేమో, అంత స్థాయి వ్యక్తికి అనకూడదు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక సగటు కార్యకర్తలకు కానీ మనోభావాలు మీకు చెప్తున్నాను. అంటే ఇది కొన్ని గంటలకు వచ్చి ఇంత డ్యూటీ టైం లాగా వచ్చి తగ్గిన టైము నా పర్సనల్ లైఫ్ ఉంటుందనే ఆలోచన ఉండకూడదండి. కొన్ని కోట్ల మందికి ప్రతినిధి కదా ఆయన, అదొకటి పెద్ద ప్రాబ్లం అండి. మెయిన్ కొందరు వ్యక్తుల్ని ఆయన ఆపలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక్కడ ఏది జరిగినా అధినాయకుడికి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. భాష కానీ ప్రవర్తన కానీ ఒక హుందాతనంగా ఉండాలనే భావంతో ఈయన తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ఏంటంటే తెలిసినట్టే ఇప్పుడు కొందరు వ్యక్తులు పేర్లు మీకు తెలిసిందే, ఎవరు వల్గర్గా మీడియా ముందు కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడిన వ్యక్తులు ఆయన ఎప్పుడు కంట్రోల్ చేయలేదు. దానివల్ల కూడా చాలా మైనస్ అయింది పార్టీకి. వైసీపీ పార్టీ ఎక్కువ మైనస్ అయింది. అలాగే వాలంటీర్లు పెద్ద మైనస్ అండి. విలేజ్ లీడర్స్ని జీరోలు అయిపోయి అంతా వాలంటీర్ల ద్వారా అవ్వడం ఒకటి పెద్ద మైనస్ అండి. అది మేడం గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడంటారా? దానికి మనం ఏంటంటే ఇప్పుడు నుంచి చెప్పలేం మేడం గారు, టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇంకా 9 నెలలు 10 నెలలు అయింది కదా, మీకు లాస్ట్ మూమెంట్ వరకు కూడా దాని గురించి కరెక్ట్ అని చెప్పలేవు. కానీ తెలుగుదేశం పార్టీ ఇదే పడుదలతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక పక్క గవర్నమెంట్ని స్టేట్ని గాడిలో పెడుతూ యూత్కైనా విధానాల కోసమైనా భవిష్యత్ తరాల కోసం ఒక విధానాన్ని నిర్మించుకుంటూ పథకాలని గ్రాడ్యువల్గా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఓపెన్గా చెప్తున్నారు ఆయన. అంత ఒక సీఎం స్థాయిలో ఉండి కూడా పథకాలు ఇవ్వాలంటే మన శక్తికి మించి మనం వాగ్దానాలు ఇచ్చాం, ఇవ్వాలంటే ఆలోచించవలసి వస్తుంది, చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొద్దిగా మనసు